జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం గురు శిష్యులనే యథార్థ సంబంధం తాలూకు విషయాలు మాట్లాడుకుందాం. పోయిన కొన్ని ఎపిసోడ్స్లో మనం గురు శిష్యులకున్న యథార్థ సంబంధం గురించి ఎక్కువ చర్చించాం. గురువుకి మెయిన్ అయిన విషయం ప్యూరిటీ అనేది ఏ విధంగా ఉండాలి. ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా గురువులు సద్గురువులు ఏం చేస్తున్నారంటే వాళ్లకు తెలిసిన పెద్ద సంప్రదాయంతో జరిపిస్తున్నారు. ఈ రకంగా ఉండేవాళ్ల దగ్గర వైరాగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు డబ్బు వాళ్ళ కాదా అనేది ఎవరికీ తెలీదు. కానీ వీళ్ళు తమ సంప్రదాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల నుంచి వచ్చే పరువు ప్రతిష్టల కోసం డబ్బు చాలా అవసరం, చాలా విషయాలు తెలియాలి, ఈ విధమైన భావాలు వాళ్లలో ఉన్నాయి. ఈ కీర్తి ప్రతిష్టలకి వీళ్ళకున్న ఆశలేం తక్కువని అనకూడదు. ఈ విధంగా గురువు సద్గురువులతో మర్యాద వీళ్ల నుంచి ముక్తి మార్గం చూపడం లేదు. వీటి నుంచి అతీతులై ఉండాలి. పరువు ప్రతిష్టలు సహజంగా వచ్చే విషయాలే కదా, దీనికేమీ చేయాల్సిన అవసరం లేదు. ఎంతగా చేసినా ఎటువంటి సమయంలోనూ ఈ మర్యాద పరువు వీటన్నిటికీ మనం లొంగిపోకూడదు. ఏ పరిస్థితుల్లోనూ మనకు దక్కలేదన్న ఆలోచన కలగకూడదు. దాదా భగవాన్ గారి అందరూ అతి గొప్పగా కొనియాడతారు. లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని కూడా ఆయనతో చెప్తూ ఉంటారు. లోకమే మిమ్మల్ని ఆరాధిస్తుంది, మీరింకా ఎన్నో అద్భుతాలు చూపించాలి అంటారు. నాకు ఇవన్నీ అక్కర్లేదు అంటారు. ఏది యథార్థంగా జరుగుతుందో అదే మోక్షానికి తగ్గ మార్గాన్ని చూపిస్తుందని అంటారు. రావాల్సిన పేరు ప్రతిష్టలు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరమే లేదు. దీనికంటూ ఆయన ప్రత్యేకమైన శ్రద్ధలంటూ ఏమీ తీసుకోలేదు. ఈ విధమైన జ్ఞానులు మనకు కనిపిస్తుంటారు. మర్యాద మన్ననలు వీటన్నిటికీ అతీతులుగా ఉంటారు. మేము ఎన్నడూ ఈ మర్యాదలకు విలువ ఇవ్వమని కొందరు అంటారు. కానీ ఊరికే చెప్పడమే పైకి ఏమీ లేనట్టు కనిపించినా ఆంతర్యంలో దీనికి తగ్గ ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. ఈ రకమైన సద్గురులంతా ఉదాహరణలుగా చెప్పలేము. ఈ రకంగా సూక్ష్మం నుంచి మనల్ని సరిగ్గా పైకి తీసుకురావడము కష్టమే. ఏ ఒక్క పరిస్థితుల్లోనూ నిజంగా ఈ విధమైన ఒక ఆలోచన తట్టనే తట్టదు, మనసులోన నిజంగా తట్టదు. ఇటువంటి గుణాలున్న వాళ్ళని మనం గురువు జ్ఞాని అని సంబోధించలేం. దాదాజీ ఎప్పుడూ వీటికి లొంగిపోయింది లేదు. ఇంకా చెప్పాలంటే నాకు శిష్యులే అక్కర్లేదు అని ఆయన చెప్పేశారు. మొదటే ఆయన క్లియర్గా అందరితోనూ చెప్పేశారు, నాకంటూ శిష్యులు ఎవరూ లేరు, నేను కూడా ఎవరికీ గురువును కాను. ఎవరిని శిష్యులుగా ఉంచుకోవడం గాని తనకంటూ ఒక సంప్రదాయాన్ని పుట్టించుకోవడం గాని తనకి ఇష్టం లేదని చెప్పేశారు. ఆయన చాలా క్లియర్గానే చెప్పేశారు. నేను గొప్పవాడిగా ఎదగడానికి ఏ ఒక సాంప్రదాయం పాటించలేదు అన్నారు. నేనెప్పుడు ఆత్మలోనే ఉన్నాను, నేనే విషయం వద్దనానే, మరి నేనెందుకు దాన్ని వెతుక్కోవాలి అంటారు. ఆత్మజ్ఞానులకు ఎన్నడూ ఇది తప్ప వేరే ఏ ఒక విషయం ప్రధానం అనిపించదు. వాళ్లకంటూ లక్ష్యం లేదు. అది మాత్రమే కాదు, వాళ్లకంటూ ఎటువంటి సాంప్రదాయాలు ఏమీ లేవు. వీటన్నిటికీ వాళ్ళు అతీతులు. ఈ విధమైన జ్ఞానుల్ని మనం ఈ రోజుల్లో ఎక్కడ చూడగలం? ఒక చాలా గొప్ప సాధువు ఉండేవారు. అతన్ని ప్రజలందరూ ఒక భగవంతుళ్లా భావించారు. అతనికి ప్రపంచంలో ఉన్న ఏ ఒక విషయం మీద కూడా పట్టు అనేదే లేదు. లౌకిక విషయాల్లో కూడా అతను చాలా అతిథులుగానే ఉండేవారు. ఆయన తనకంటూ సంప్రదాయాన్ని స్థాపించుకున్నారు. అది మాత్రమే కాదు, ఇంకో విషయం అతని గురించి చెప్పాలంటే అతని శిష్యులు అందరూ టాప్ లెవెల్లో కనిపిస్తూ ఉండేవారు. ఎన్నో సంవత్సరాలు అతనితో పాటు ఉంటూ ఎన్నో సాధనాలు చూసినవాళ్లు, అతనికి సేవ చేసినవాళ్లు. అతను వాళ్లకు తగిన రీతిలో ఒక సాంప్రదాయం పాటించేవారు. కానీ కొంతకాలం గడిచే కొద్దీ దాన్నే పర్మనెంట్గా నెలకొల్పాలి అనుకున్నారు.
ఏమీ చెప్పడానికి లేదు. అక్కడక్కడ ఈ విధంగా సంప్రదాయాలు పాటించేవాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఈ రకంగా చాలామంది ఉన్నారు. తమ శిష్యులను అడ్డు పెట్టుకుని వాళ్లకు కోరినంత డబ్బు ఇందులో వచ్చి చేరుతుంది. వాళ్ళు ఎక్కడికెళ్ళినా అక్కడికి వాళ్ళు కోరిన డబ్బు వచ్చి వాలుతుంది. వాళ్ళ దగ్గరున్న శిష్యులు సర్వము వదులుకుని బ్రహ్మచర్యమే పాటిస్తూ గురువుకి అలాగే సర్వస్వము అర్పించడము జరుగుతుంది. గురువుకి మంచి జరగాలని వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారు. తర్వాత ఆఖరిలో చూశారంటే గురువు తన శిష్యుల కంటే తన బంధుమిత్రులే పర్వాలేదు అని భావించేవారు. ఆ తర్వాత ఆయన భార్యని తీసుకొచ్చి అలాగే అల్లుణ్ణి తోడుగా ఉంచుకునేవారు. ఒకటి భార్య లేదా కుమారుడు లేదా కూతురు, వీళ్ళు ఒక రకంగా ఉన్నత స్థాయి చేరుకుంటారు. ఇదంతా పరిశుభ్రంగా స్థిరంగా నిలబడదు. ఇప్పుడు మీరు మనసారా ఎవరికైనా దేన్నైనా ఇవ్వాలని అంటే మరి పక్కనున్న వాళ్లల్లో సేవ చేసిన వాళ్ళకి నిండు మనసుతో మీరు అర్పించొచ్చు. అర్హత ఉన్నవాళ్ళకి ప్రజలు దాన్ని స్వీకరిస్తారు కదా. మన ఇష్టానుసారం చేయడం అనేది ఎన్నటికీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇందులోనూ సూక్ష్మమైన శక్తి ఏదో ఉందనే భావన మనలో కలుగుతుంది. శిష్యునికి పరంపర అది ఇది అని చెబుతూ వచ్చి ఫైనల్గా చూస్తే ఏ ఒక పరంపర లేదని తెలుస్తుంది. అప్పుడు ఒక రాజా తన కుమారుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి తీసుకువెళ్లేవారు. అది అతని పరంపర అని అనిపించింది. ఇదే విధంగా గురువుగారి పరంపర ఒక రకంగా ఫాలో అయ్యి గురువు పరంపర అని పేరు వచ్చింది కదా. ఇదంతా జరుగుతూనే ఉంది. కానీ సూక్ష్మపరమైన పరిస్థితి అనేది చక్కని మార్గం అనిపించుకోదు. జ్ఞానులకు ఏ ఒక అవసరమూ లేదు. ఎవరు వీరి వెనకాలే వెళ్తారో, ఎవరు వీరి దగ్గర ఫలితం పొందారో వాళ్లకు తగిన మర్యాద అది తప్పకుండా లభ్యమవుతుంది. సర్వమూ దొరుకుతుంది. దాదా భగవాన్ ఏమంటారంటే, నా వెనకాల వచ్చే రకంగా నేను ఒక శిష్యుణ్ణి పెట్టుకోలేను అనేవారు. ఏ ఒక శిష్యుడు నా వెనకాల రాకూడదు. మీరు ఇలా ఉన్నప్పుడు మీ దగ్గర ఇతను ఉంటే ఎవరి వెనకాల కూర్చోబెడతారని అడిగితే కారే లేదు, ఇక నేనెవరిని కూర్చోబెట్టుకోగలను అంటారు. ఎవరి మాటల ద్వారా ఈ మనసుకు ప్రశాంతత ఏర్పడుతుందో లోకం వాళ్లనే కదా నిజంగా స్వీకరిస్తుంది. మన దగ్గర ఉన్న వెలుగుని అంటే కాంతిని కాంతిమయం చేస్తుంది. ఇదే నా బాధ్యత. మనం చేసే కార్యాన్ని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారో అదే మనకు ప్రశాంతతనిస్తుంది. ఎవరు ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎవరూ ఏమీ అనకూడదు. వారు ఇలా మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, అందరూ బావుండాలనేది మాత్రమే మన లక్ష్య సాధన కావాలి. అది వదిలేసి మనకంటూ ఒక సంప్రదాయాన్ని మనం కల్పించకూడదు. ఏ ఒక ఒత్తిడి మనం తేయకూడదు అంటారు. ఎవరికి వాళ్ళు సదా స్వేచ్ఛలో బతకాలి. ఇది ఒకటే ఆయన మొదటినుంచి చెప్పేవారు. లౌకికం నుంచి ఒక ప్రత్యేక విషయం. కానీ ఈ సంప్రదాయం అనేది వేరుపడుతుంది కదా. వివేకానందుడు ఎంత గొప్ప మహాత్ముడిగా వెలసిల్లేవారు. ఆయన ఎన్నడూ దీన్నే శిష్యరకమని ఎవరితోనూ చెప్పింది లేదు. అతనే శ్రీరామకృష్ణ పరమహంసుల వారి శిష్యులుగా ఉండేవారు. అతన్ని పూర్తిగా సమర్పించుకున్నవారు. అతని గురుభక్తిని మనం మాటల్లో చెప్పడం కుదరదు. అది మాత్రమే కాదు, ఈ గురు శిష్యులు ఇద్దరూ తనువు చాలించాక ఎన్నో ఉదాహరణలు వీరి జీవితాల గురించి. వాళ్లకు ఏ ఒక వస్తువు మీద ఆశ అనేది ఉండేది కాదు. డబ్బు గాని ఇంకా ఏ విషయమైనా గాని లోక కళ్యాణం కోసమే వారు జీవనం సాగించారు. వారి జీవితకాలమే ప్రత్యేకమైన శైలిలో ఉండేది. ఎటు వెళ్లినా ఆహారం దొరికేది. ఆహారం దొరికితే కడుపారా తినేవారే, లేదంటే పస్తులతో గడిపేవారు. ఏ ఒక వస్తువుకై ఎదురు చూడకుండా ఎవరికి వాళ్లు నడుచుకున్న ఏ ఒక కార్యాన్ని నాంచేవాళ్లు కాదు, ఏదోలా ముగించేసేవారు. అలాగే ఏ సమయంలోనూ ఎవరితోనూ ఏదీ కోరలేదు. లోకంలో ఉన్న ప్రజలు వీళ్లందరి జీవనం గురించి ఏమేమో ప్రశ్నించారు. మహామహారాజులు, రాజాధిరాజులు, వారి వెనకాల అందరూ అదే పనిగా తిరుగుతుండేవారు. వీళ్ల కోసం ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి వారంతా సిద్ధంగా ఉండేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్వీకరించటానికి సిద్ధపడలేదు. స్టడీగా నిలబడిపోయారు.
ఎవరి దగ్గర ఏమీ యాచించలేదు. వాళ్ళు వచ్చి పొరుగురు వెళ్ళడానికి కూడా టికెట్లు ఇస్తేనే తీసుకునేవాళ్ళు. అది తప్ప ఏది వాళ్ళ నుంచి ఆశించింది లేదు. అది కూడా అప్పుడప్పుడే ఈ విధంగా నడుచుకునేది. ఇలాగే గడిపేవారు. దీన్నే ప్యూరిటీ అని అంటారు. ఈ రకమైన వాళ్లను చూడడం చాలా కష్టమనొచ్చు. ఎవరెవరైతే ఈ రకంగా ప్యూర్గా ఉన్నారో వాళ్ళ జీవితాన్ని చూశారంటే మామూలుగానే ఉంటుంది, కానీ వాళ్ళు ప్రజానీకానికి చెప్పేది ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగానే వీరి జీవితంలోనూ జరిగింది. ఇప్పటికీ లక్షలాది జనాలు వారిని భక్తితో ప్యూర్గా ప్రజలు సేవిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫాలో చేస్తూనే ఉన్నారు, వాళ్లను ఫాలో చేస్తున్నారు. ఈ రకంగా మహారాజా వారు ఓసారి ప్యూర్గా ఉన్నారు. మొదట్నుంచే ఆయన ఇలా ఉండేవారు. ఆయన సతీమణి ఆయన్నే ఫాలో అవుతూ సన్మార్గంలో నడిచారు. ఆవిడ తన సేవల్ని ఇతరులను మేల్కొల్పడానికి ఉపయోగించారు. ఆయన తన అందమైన స్వరంతో లోకంలో ఉన్న ప్రజలకి భాగవతం, దేవీ భాగవతం, ఈ రకమైన కథలన్నీ చెప్తూ ఉండేవారు. చాలా ప్యూర్గా ఉండేవారు. ఈ రకంగా ప్యూర్గా ఉండేవాళ్లను చూడడం చాలా అరుదు. కథ చెప్తూ ఉన్నా ఆయన దృష్టంతా అందరూ చల్లగా ఉండాలనే దానిమీదే ఉంటుంది. నీచమైన ఆలోచనే చేయరు. ఇంకా చెప్పాలంటే ఆయన ఎవరి దగ్గర ఏమీ యాచించలేదు. బోలెడంత డబ్బు వచ్చి చేరేది. ఇంకా డబ్బు ఇవ్వడానికి ఎందరో తయారుగా ఉండేవారు. కానీ ఆయన ఎవరి దగ్గర ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా గడిపేవారు. లోక కళ్యాణం కోసమే ఆయన సర్వమూ ధారపోశారు. ఈ రకమైన ప్యూర్ సాధువులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ప్యూర్. జైన మతస్థులు ఎందరో అక్కడ ఉన్నారు. ఏ ఒక చిక్కుల్లోనూ తలదోర్చకుండా గడిపారు. ఈ రోజుల్లో ఆ రకమైన సాధువులను చూడడం చాలా అరుదైన ఒక విషయమే. అంటే సంపూర్ణ హృదయం అనేది మనకు చక్కగా తెలిసి ఉండాలి. ఈ రకంగా భగవాన్ మహావీరుడు చెప్పిన బోధలు ఏమిటో తెలుసా? నిజమైన సాధువులని చెప్పుండొచ్చు, కానీ జరుగుతున్నదేమో చాలా అరుదైన విషయం. ఆంతర్యాన్ని పవిత్రంగా ఉంచుకున్న వాళ్ళకి ఏ ఒక వస్తువు మీద వాళ్లకు నిజంగా ఆశ కలగదు. వీళ్లే నిజమైన సాధువులు. బయట ఎలాగో మనదాకా దిగొచ్చి మనసారా నిజాయితీగా ప్రవర్తిస్తారు. మంచి ఉంది, చెడు ఉంది. ఈ రకమైన సాధువులు జైనుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎటు వెళ్లినా భిక్షాటనమే చేస్తూ ఉంటారు. వెళ్లే చోటల్లా ఈ విధంగానే నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళు తమ దగ్గర ఏదీ ఉంచుకోవట్లేదు, ఏది ఉంచుకోవడం లేదు. దక్కింది అక్కడికక్కడే పంచుకుంటారు. ఎటెళ్లినా ఇదే పాటిస్తూ ఉంటారు. రోజురోజుకి వేళ్లలో మార్పు వస్తుంది. మాఘమాసం వచ్చిందంటే వీళ్ల ఆహార పద్ధతి మారుతుంది. అలాగే పలుచోట్లకెళ్లి ఆహారం స్వీకరిస్తారు. వీళ్ళు సాధువుల్లా ఉన్నా కూడా భిక్షాటనం చేస్తూ ప్రశాంతత కలిగిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఉన్నత కార్యంగా భావిస్తారు. ఈ విధంగా మనకు దొరికారంటే జీవితంలో బోలెడన్ని మార్పు చేర్పులు ఎదుర్కోవచ్చు. చాలా విషయాల్లో ఫలితాలు సాధించొచ్చు. వాళ్లను చూడడం కూడా అదృష్టంగానే భావించొచ్చు. దాదాజీ ఎప్పుడూ స్థిరమైన మనస్తత్వంతో ఉండేవారు. ఆయన దగ్గర చిన్న బ్యాగ్ ఒకటి ఉండేది. అమెరికాకు వెళ్లేటప్పుడు ఆ చిన్న బ్యాగ్ తీసుకెళ్లేవారు. ఎక్కడికెళ్లినా అదే తీసుకెళ్లేవారు. ఆయన దగ్గర 3 లేదా 4 పంచెలు ఉండేవి. ఇవి తప్ప వేరే ఏవీ లేవు. ఈ బ్యాగు ఎవరితోనూ తెరిచి చూపించింది లేదు. నా బాధ్యతగా నేను చూసుకుంటానని చెప్పి ఆయనే సర్వమూ చూసుకునేవారు. ఎప్పుడు ఆయనకి పంచె కావాలో ఆయనే దాన్ని తీసి మార్చుకునేవారు. అలాగే ఆయన దగ్గరే అది ఉంచుకునేవారు. మీరు ఎంతగా బయట నుంచి రకరకాల వస్తువులు తెచ్చి ఇచ్చినా కూడా ఆయన క్లియర్గా నాకు వద్దు, మీరే తీసుకెళ్లిపోండి అని అనేవారు. నా బ్యాగ్ చాలా చిన్నదైంది, వీటన్నిటినీ ఇందులో నేను ఎలా పెట్టుకోగలను అని అనేవారు. నాకు ఇవన్నీ అక్కర్లేదని అనేవారు. ఆయనకు అసలు ఇందులో ఇష్టం లేదని చెప్పిన తర్వాత ఆయనకు అవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు అమెరికాకు వెళ్ళినా కూడా ఆయన సతీమణి గురించి ఆలోచన చేయరు. ఆ విషయం గురించి మాట్లాడడం ఉండదు. నా పెళ్ళాం కోసం ఇది కొనాలి, మా ఇంటికి ఇది కొనాలి, అది కొనాలని ఏది ఆయన అనేవారు కాదు. ఎప్పుడూ ఇలాగే ఉండేవారు. తన కోసము తీసుకునేవారు కాదు, ఇతరుల కోసము తీసుకోరు. ఆయన సిద్ధాంతమే ప్రత్యేకమైంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం దొరికితే అది తింటారు. ఎక్కడికి వెళ్లాలో ఆ చోటికి బండి మీద వెళ్లి దిగుతారు. తన కోసము తను సంపాదించిన డబ్బు పెట్టి ఖర్చు పెట్టి జీవితాంతం ఆయన అలాగే గడిపారు. ఈ విధంగా చూడడం చాలా అరుదైన ఒక విషయమే. ఒకసారి ఏమైందంటే నా కళ్ల ముందు జరిగిన వాస్తవం. ఒక ప్రసంగం టైంలో అతని అసలైన భక్తుడు ఒకతను బాగా డబ్బు గలవాడు.
ఆ కాలంలో కోటీశ్వరుడని కూడా చెప్పుకోవచ్చు. ఆయనకి ఉండడానికి కావాల్సిన డబ్బు సమకూరేది. దాదాజీ దగ్గరికి రాగానే జ్ఞానదీక్ష తీసుకుని అతను కొన్ని బిజినెస్లు మెల్లగా మానేశారు. అప్పుడు ఏమైందని అంటే, ఈ విధంగా డబ్బు రావడంతో పైన ఆఫీసర్ నుంచి ఆయనకి ప్రెషర్ రావడం మొదలైంది. మీరెందుకు ట్యాక్స్ డబ్బు కట్టలేదు అన్నారు. ముందు డబ్బు కట్టేయండి అన్నారు. వెంటనే ఆయన, నేను చేస్తున్నది బ్లాక్ బిజినెస్, ఇదంతా ఆపేశాను, ప్రెషర్ ఎక్కువైంది. ఒక అతను బాగా టార్చర్ పెడుతూ ఉండేవాడు పై అఫీషియల్ నుంచి. ఆయన బిజినెస్లో చాలా సమస్యలు ఎదురవుతుండేవి. లైసెన్స్ ఇవ్వడం కుదరదన్నారు, సర్వము ఆపేయాల్సి వచ్చింది. పాపం చాలా కష్టపడ్డారు. ఈ టార్చర్ బాగా ఎక్కువవుతూ వచ్చింది. మీరు మీ చేతికొచ్చిన డబ్బు ఆ రోజు కట్టకుండా మీ ఇష్టానికి ఏమేమో చేసేశారు. కానీ ఇప్పుడు మీరేం చేస్తారో తెలీదు, డబ్బు వెంటనే కట్టి తీరాలని అనేశారు. ఆ తర్వాత దాదాజీ దగ్గరికి వచ్చారు. దాదాజీ, నేను చేస్తున్న బ్లాక్ మార్కెట్ అంతా ఇప్పుడు వదిలేశాను, అందువల్ల బ్లాక్ మనీ అంటూ నా దగ్గరేమీ లేదు. బట్ ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఎదురైంది. మీరు సరే అని అంటే నేనొచ్చి ట్యాక్స్ తాలూకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అది అలాగే మీ కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తాను. అప్పుడు మీరు నన్ను ఏం కావాలన్నా చేసుకోండి అని ఆయన దగ్గర అన్నారు. దానికి దాదాజీ, నేను దాన్ని ముట్టుకోను అని అనేశారు. బాగా కన్ఫ్యూషన్లో పడ్డారు. ఒక్కొక్క మతము ఇలాగే సాగుతూ ఉండేది. అప్పుడు దాదాజీ ఏం చెప్పారంటే, ఈ విధంగా డబ్బు ఉంచుకుని నేనేం చేయగలను? ఈ ఇంప్యూర్ డబ్బు తీసుకోవడం వల్ల నాకు ఇంప్యూరిటీ అంటుతుంది. మీరు దీన్ని తీసుకుపోయి సన్మార్గంలో ఎలా అవుతుందో అలా ఖర్చు పెట్టండి. నాకు ఈ డబ్బు ఏమీ వద్దు. ఏ విధంగా ప్యూర్గా ఉండి మంచి కార్యక్రమాలు చేపడతామో అప్పుడే మనకు మంచిని సూచిస్తుంది అన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే ఈ ఇంప్యూరిటీ డబ్బులతో మీరు ఏం చేసినా అది ఇతరులకు సన్మార్గంలో ఉపయోగపడదు. అందువల్ల ఆయన క్లియర్గా చెప్పేశారు, ఈ పని నాకు అప్పగించొద్దు. మీరు మీకు వచ్చిన సమస్యల్ని ఫేస్ చేయండి, దానికి అతి త్వరలోనే ఒక ముగింపు పలకాలి. కానీ ఈ తప్పు మాత్రం మళ్ళీ చేయకండి. అంత గొప్ప ప్యూరిటీ, అంతగా ప్యూర్గా ఉండేవారు. ఈ డబ్బుని ఆలయాలకు ఖర్చు పెట్టండి, ధర్మకార్యాలకు డబ్బు బాగా దానం చెయ్యండి. అప్పుడు మీ పాపాలన్నీ పోయి మీకు పుణ్యం వచ్చి చేరుతుంది. ఇలాగే అప్పట్లో చెప్పేవారు. వచ్చేది చాలు, ఇదే ఎక్కువ అవుతుంది. ఈ విధంగానే ఒకరు ఒక పెద్ద గోల్మాల్ చేశాడు. చాలా పెద్ద తప్పు చేశాడు. దాదాపు ₹1,00,00,000 లెక్కలోకి వచ్చింది. అప్పుడు దాదాజీ దగ్గరకు వచ్చారు. నేను ఇందులోంచి బయటపడాలి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమాపణ అడగాలి. ఈ డబ్బుతోటి నేనేం చేయాలి? దీన్ని మీ చేతికిచ్చేస్తాను, మీరు దీన్ని ఎలా సన్మార్గంలో ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టండి, ఆలయాలకు ఇవ్వండి, ఏం కావాలన్నా చేసుకోండి అన్నారు. అప్పుడు దాదాజీ అన్నారు, భగవంతుడు పవిత్రమైనవాడు, పవిత్రమైన చోట పవిత్రమైన డబ్బే అవసరం. ఈ విధమైన డబ్బుతో పనే లేదు. మీ దగ్గరున్న మురికి డబ్బు అక్కర్లేదు అన్నారు. నీకు తెలిసి వేరే ఏ చోటైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చేయి, కానీ ఈ విధంగా భగవంతుని విషయంలో మాత్రం ఖర్చుకు ఇవ్వొద్దు అని అన్నారు. అలాగే నేను ఈ విషయంలో కలగజేసుకోను. ఈ విధంగా స్ట్రెయిట్గా అడిగినా కుదరదనేశారు. డబ్బు కోసం ఆయన తన సిద్ధాంతాన్ని వదులుకోలేదు. ఒకసారి ఏమైందంటే, ఒక చాలా గొప్ప పేరున్న మనిషి ఒకరు వచ్చారు. మీ ఈ ఖర్చులకంతా ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇస్తాను అన్నారు. మీరు ఆ డబ్బుతో ఏం కావాలన్నా చేయొచ్చు అన్నారు. వెంటనే దాదాజీ, వద్దు, నాకు డబ్బే అక్కర్లేదు, నాకు అసలు ఏ డబ్బు వద్దు, నాకు డబ్బు ఇవ్వడానికి నేను ఎవరిని అనుమతించడం లేదు. ఇది ఒక రకంగా భిక్షం ఎత్తుకునే రకమని కూడా ఆయన అన్నారు. ఇంప్యూరిటీ ఉంటే తీసుకోండి, ప్యూరిటీ ఉంటే సన్మార్గం మాత్రం చెప్పండి, కానీ దాంతో మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోండి, ఈ డబ్బు ఇక్కడికి తీసుకురావద్దు అని అనేశారు. ఇంకోసారి ఏమైందంటే, నా కళ్ళ ముందే ఇది జరిగింది. చాలా గొప్ప మిల్లు ఓనరు ఒకరు ఉండేవారు. దాదాజీ ఇంటికి పెద్ద పెద్ద టిన్నులు అవి తెచ్చేవారు. అందులో బోల్డన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అన్నిటినీ తీసుకుని ఆయన మేడ మీదకి వచ్చారు. దాదాజీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. దాదాజీ దూరం నుంచి అది చూసి ఏం తీసుకొచ్చారని అడిగారు.
ఏం లేదు దాదాజీ, వట్టి ఫ్రూట్సే, వేరే ఏమీ లేదు అన్నారు. కానీ దానికి వెంటనే దాదాజీ ఎందుకు ఇవన్నీ మీరు తీసుకొచ్చారు అని అడిగారు. ఎవరి కోసం ఇదంతా తీసుకొచ్చారు? మీకోసమే దాదాజీ తీసుకొచ్చాము అన్నారు. మీకివి నచ్చుతాయనే ఇవన్నీ తీసుకునొచ్చామని అన్నారు. మీకేం కావాలో మొదట మీరు చెప్పండి. దానికాయన నాకేదీ వద్దండి, నాకు బిడ్డ పుట్టింది, మీరు ఈ టిన్ని తీసుకెళ్లి లోపల పెట్టుకోండి, నాకు మీ ఆశీస్సులు ఉంటే మాత్రం చాలు అని అన్నారు. అది మాత్రమే చాలు అన్నారు. ఏమిటి మీకింత వయసు అయ్యింది, ఇప్పుడైనా మీకు బిడ్డ పుట్టింది అని అడిగారు. వెంటనే ఆయన అయ్యయ్యో నాకు కాదు, నా బిడ్డకు బిడ్డ పుట్టిందని అన్నారు. అది చెప్పేసి వెళదామనే వచ్చాను. దాదాజీ వచ్చి ఆయన దగ్గర ఒక విషయం చెప్పారు. మీ ఇంట్లో ఎప్పుడు చూసినా పిల్లలే పిల్లలు, మీ ఇంట్లో ఎప్పుడైతే పిల్లలు పుట్టలేదు, మీరు కన్న బిడ్డలకి పిల్లల మీద పిల్లలు పుడుతూనే ఉన్నారు, మీరు ఎందుకు ఇంకా ఇలా ఉన్నారని అడిగారు. మీ ఆత్మ మీకు కావలసిన మోక్ష మార్గాన్ని మీరు వెతకండి అని అన్నారు. దీనికంతా వచ్చి మీకొక అంతం అనేది ఖచ్చితంగా ఉండదే అని అన్నారు. మోక్ష మార్గాన్ని మీరు వెతకండి అని అన్నారు. వీటన్నిటినీ మీరు ఇక్కడికి తెచ్చారేంటి? వీటన్నిటినీ బయట అమ్ముకుంటే మీకు బాగా డబ్బులు వస్తాయి కదా, మీరు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు చెప్పండి అన్నారు. ఇది బయట అమ్మితే మీకు చాలా డబ్బు వస్తుంది, కానీ నేను ఎందుకు అలా చేయాలి? పో, ఆ డబ్బంతా బయటిచ్చి తీసుకో, నాకు ఇలాంటివన్నీ అక్కర్లేదు. ఇలా చెప్పే ఆయన నిరాకరించారు. ఆయన తీసుకొచ్చిన సర్వము ఆయన్నే తీసుకెళ్లమన్నారు. ఇక్కడ ఎవరు ప్యూర్గా ఉన్నారో వాళ్లకే నిజంగా ఇక్కడ స్థానం. మీరు ప్యూర్గా ఉండండి, మమ్మల్ని ప్యూర్గా ఉండనివ్వండి అని అన్నారు. మేము అందరితో చెప్పుకునేది ఇదే. మా చేతికి డబ్బు తీసుకొచ్చి ఇచ్చి తీసుకోమని చెప్పడం, లేదా పళ్ళు గాని లేక వేరే ఏదైనా తీసుకొచ్చి ఇచ్చి మీరు ఇదంతా తీసుకోండి, ఇదంతా ఉంచుకోండి అని అనడం, ఇదంతా మాకు అక్కర్లేదు. మేం వీటికంతా ఆశించుకోవడం లేదు. ఇదేది చెప్పకండి, ఎందుకంటే మాకు ఇవేమీ అక్కర్లేదు. మా దగ్గర అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇవన్నీ మాకెందుకు? మేమే మా దగ్గరున్న డబ్బుని అందరికీ మంచి చేయడం కోసం ఖర్చు పెడుతున్నాం. ఎక్కువగా వస్తే ఈ ఖర్చే, మీరు మాకెందుకు ఇంకా డబ్బు ఇవ్వడం? మమ్మల్ని ఎప్పుడూ పవిత్రంగా ఉండనివ్వండి, మీరు పవిత్రంగా ఉండండి, అంతకంత ప్రజలు మీకు మంచి చేస్తారు. మేము వచ్చి ఇంప్యూరిటీ దారిలో వస్తే తర్వాత ఎలా ప్యూరిటీ అయిన మార్గాన్ని ప్రజలకు చూపించేది? మేము ప్యూరిటీతోనే ఉండాలి. ఈ ఆత్మజ్ఞానంలోనూ మోక్ష మార్గంలోనూ పవిత్రంగా బతుకు వెళ్లదీయడం చాలా అవసరం. అది మాత్రం కాదు, మనం పవిత్రంగా ఉంటే అవతల వాళ్ళు పవిత్రంగా ఉండి సన్మార్గంలో వాళ్లను నడిపించడం సాధ్యం. లోక కళ్యాణం కోసం మనం పాటుపడి తీరాలి. లేదంటే మాత్రం ఈ విధంగా చేయడం వలన మనము చెడిపోతాం, ఇతరులను మనం చెడగొట్టిన వాళ్ళం అవుతాం, సన్మార్గం నుంచి దుర్మార్గులుగా మార్చేస్తాం. అందువల్ల ఈ విధంగా ఏమీ చేయొద్దని అంటున్నాను. జై సచ్చిదానంద.